హలో స్వాములు, వెల్కమ్ టు మినీ వ్లాగ్. అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంటో మీకు తెలుసా? అసలు అదృష్టం చేద్దాకు వచ్చి జారిపోతే దాని దురదృష్టం అని ఎందుకంటారో మీకు తెలుసా? ఉదాహరణకు దేవుడు పిలిచి మరి పులిహోర పెడితే మనలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే పులిహోరలో జీడిపప్పు లేదనే రకాలం మనం. ఈ చిన్న రిఫరెన్స్తో మీకు చెప్తాను, మహాభారతం చిన్న రిఫరెన్స్. అప్పుడే కురుక్షేత్రం మొదలవడానికి కొన్ని రోజుల ముందు మహారథులందరూ రెండు పక్షాలు ఉన్నాయి. ఒకటి పాండవుల పక్షం, లేదు కౌరవుల పక్షం. ఆ రెండు పక్షాల్లో ఎవరో ఒకరు ఏదో దాన్ని ఎంచుకోవచ్చు. ఈ టర్న్ ఇప్పుడు శ్రీకృష్ణుని వారికి వచ్చింది. అప్పుడే దుర్యోధనుడు కౌరవుల నుంచి, పాండవుల నుంచి అర్జునుడు ఇద్దరు వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూర్చున్నారు. నారాయణీ సేన అని చెప్పి ఉంటుంది, లేదా కృష్ణుడు. ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని కోరుకోవాలన్నమాట. అప్పుడే దుర్యోధనుడికి రాజస్వం ఎక్కువ కదా, అంటే పొగరు ఎక్కువ కదా. నేరుగా శ్రీకృష్ణుని పాదాల దగ్గర ఎందుకని చెప్పి తల దగ్గర నించున్నారు. అర్జున్కి వినమ్రత ఎక్కువ, వినయం ఎక్కువ కదా, కాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా లెగ్స్ చూసేటప్పటికి మన కాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తి కనిపిస్తాడు కానీ వెనకున్న వ్యక్తి కనిపించడు కదా. సేమ్ అలాగే శ్రీకృష్ణుని వారు కూడా అర్జున్ని చూసి, అర్జును ఇప్పుడు వచ్చావా, నీకేం కావాలో కోరుక అంటాడు. అప్పుడు అర్జునుడు ముందుగా దుర్యోధనుడు వచ్చాడు, ఆయన్నే కోరుకోవడం సబబు, ఎందుకంటే నాకన్నా వయసులో పెద్ద, అందులోని యువరాజు కదా, రాజు కదా అని చెప్పి అంటే దుర్యోధనుడు అప్పుడు అంటాడు, నేను ముందు వచ్చాను, నువ్వు కాదని చెప్పి ఏదో చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుని వారు అడుగుతారు, నీకు నారాయణ సేన కావాలా, నేను కావాలా అంటే శ్రీకృష్ణుని వారు కావాలి. దుర్యోధనుడు తెలివైనవాడు అంటే కోరుకోవాలి, భగవంతుని కోరుకోవాలి, నారాయణ సేన కాదు. కానీ దుర్యోధనుడు చేసిన తప్పు ఏంటి తెలుసా? మహాభారతంలో నారాయణ సేనని కోరుకోవడం. అర్జునుడు చేసిన మంచి పని ఏంటి తెలుసా? రథసారథిగా శ్రీకృష్ణుని వారిని కోరుకోవడం. ఇక్కడ దుర్యోధనుడు ఏం ఆలోచించాడు? శ్రీకృష్ణుని వారు ఆయుధం ఎత్తారు కదా, అందుకు నాకు సంబంధం లేదని. ఈ కథ ద్వారా తెలుసుకుంది ఏంటంటే అదృష్టం వచ్చినప్పుడు వాడుకోవాలి. అది మీరైనా, నేనైనా, ఎవ్వరు